హైదరాబాద్కు చెందిన రాహుల్ ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. సుమారు 15 ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తూ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఏటా సుమారు 30 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ అయితే ఉంది. పెళ్లి, పిల్లలు, చదువులు, లైఫ్ స్టైల్లో మార్పులొచ్చాయి. ఒక విల్లా, కారు, సిటీ శివారులో ఫ్లాట్, వీటన్నింటికీ అయ్యే ఖర్చులు, ఈఎంఐలకు నెలకు సుమారు 2 లక్షల రూపాయల వరకు అయితే చెల్లిస్తున్నారు. అంతా హాయిగా సాగిపోతుంది అనుకున్న రాహుల్కి ఈ మధ్యే తను పనిచేస్తున్న ఐటీ కంపెనీ ఒక చేదు వార్త వినిపించింది. టీం సైజును తగ్గించుకోవాలి అనుకుంటున్నట్లు ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పేసింది. ఇదొక్క రాహుల్కే కాదండి, ఈ మధ్య అనేక కంపెనీల్లో ఎంతో మంది ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. జాబ్ పోయిందని ఇంట్లో చెప్పేందుకు ధైర్యం లేక కొంతమంది కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. ఇటు ఇండస్ట్రీ ట్రెండ్ ఇలా ఉంది కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు ఆర్థికంగా సిద్ధంగా ఉంచుకోవడం ఒకటే మన చేతుల్లో ఉంది. ఇలా సడన్ గా జాబ్ పోయే పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఈ విషయాన్ని ముందే అర్థం చేసుకుని మనం కొన్ని జాగ్రత్తలు ప్లాన్ చేసుకోవాలి. పర్సనల్ ఫైనాన్స్ లో తొలి సూత్రం ఎమర్జెన్సీ ఫండ్. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మనల్ని, మన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ ఫండ్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. పూర్తిగా శాలరీ పైన ఆధారపడినప్పుడు కనీసం 6 నెలల జీతానికి సరిపడేంత డబ్బు ఈ ఫండ్లో ఉండాలన్నమాట. అంటే మీ జీతం 50,000 అనుకోండి, కనీసం 3 లక్షల రూపాయలను మీరు ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవాలి. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్ను షేర్స్లోనూ, రియల్ ఎస్టేట్ పెట్టుబడిలోనూ పెట్టడంలా కాకుండా మీకు అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేలా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, లిక్విడ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ లాంటి వాటిల్లో పెట్టేలా ప్లాన్ చేసుకోండి. ఇక వారెన్ బఫెట్ లాంటి ప్రముఖులు కూడా మొదట ఉద్యోగులకు చెప్పే సూత్రం ఏంటంటే సేవ్ ఫస్ట్. మనకు వచ్చిన జీతంలో సాధారణంగా ఖర్చులన్నీ పోగా మిగిలిన కొద్దో గొప్పో మొత్తాన్ని పొదుపు చేయాలని అనుకుంటాం. కానీ ఇది కుదిరే పని కాదని మనందరికీ తెలుసు. అయినా మన జీవితంలో కనీసం 20% రేపటి కోసం మనం పొదుపు చేసుకోలేకపోతే చాలా కష్టం. మీ జీతం నెలకు 50,000 ఉందనుకోండి, కనీసం నెలకు 10,000 సేవ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇటు క్రెడిట్ కార్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, యాప్ బేస్డ్ ఈజీ లోన్స్కు దూరంగా ఉండండి. అప్పు అవసరం నిజంగా ఉందా అనే దానిపై క్లారిటీ తెచ్చుకోండి. అత్యవసరం అయితే తప్ప అత్యధిక వడ్డీ రుణాల జోలికి పోవద్దు. బయట మార్కెట్లో ఉన్న 2-3 రూపాయల వడ్డీ జోలికి అస్సలు వెళ్ళకండి. మరీ తప్పదు అనుకున్నప్పుడు ప్రభుత్వ బ్యాంకుల్లోనో, కోఆపరేటివ్ బ్యాంకుల్లోనో గోల్డ్ లోన్స్ తీసుకోండి. దీనికి నెల నెల ఈఎంఐలా కాకుండా వడ్డీ మాత్రమే కడితే సరిపోతుంది. అంతేకాదండి, మీ జీవితంలో ఈఎంఐల వాటా 30% మించకుండా చూసుకోండి. బ్యాంకులు మీకు హౌసింగ్ లేదా కార్ లోన్ ఇచ్చేటప్పుడు చూసే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదే. మీకు 50,000 జీతం వస్తుంది అనుకుంటే అందులో గరిష్టంగా ఈఎంఐల రూపంలో 15,000 రూపాయలకు మించకుండా చూసుకోవడం బెటర్. హౌసింగ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఇలా ఎన్నున్నా కూడా మీ నెలవారీ జీతంలో 30% మించకూడదు. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల లాంటి వాటిల్లో గరిష్టంగా వచ్చే రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. అందుకే మన పోర్ట్ఫోలియోలో ఈక్విటీలను లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా భాగం చేసుకోవాలి. ఇక ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాంటివి ఇన్వెస్ట్మెంట్ కోసమే చేయాలి. ట్రేడింగ్ పై అవగాహన లేకపోతే వాటి జోలికి వెళ్లి చేతులు కాల్చుకోకండి. ఇక ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కు తగ్గట్టు మనల్ని మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. దీనికోసం అవసరమైతే కొత్త కోర్సుల్లో చేరడం, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేసుకోవడం లాంటివి తప్పకుండా చేయండి. ఇలా ప్లానింగ్ చేసుకుంటే ఏదైనా అనిశ్చితి ఉన్నప్పుడు త్వరగా బయటపడడానికి, వేగంగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.